ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన 69 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్పోర్ట్లో ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందితో వాదనకు దిగారు. ఎయిర్పోర్ట్కు వచ్చే వరకు ఫ్లైట్లను రద్దు చేసిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. पाँच बजे उठ के आए, ठीक है, and we didn't get any advance notice that your flight has been cancelled. We just get a 4-hour notice that okay, your flight has been cancelled, and many people are turning up to airport and they see that their flight has been cancelled. If this has been informed earlier, people could have made their alternate plan. Okay, people might be traveling to attend their parents, people might be single kids at home. Who knows? There might be some kind of emergencies. I don't know. I mean, I recently came to know about this rule. Otherwise, I would have never booked it on Indigo. Government has set a mandate that okay, I mean, you should have certain rules regarding the crew members. They cannot fly beyond this time. Okay, and they are not compliant. And who was taking the cognizance? Does Indigo do not have compliance department that whether they are following the government orders or not? They are the biggest airlines, and they are running a kind of a monopoly. 70 to 80% flights are Indigo, and what our DGCA is doing? It's not only customers and airlines' responsibility. How can a national carrier like Air India, who has increased the price to 35,000, they are taking advantage of such situations? Why they are taking advantage of such situations? And what our government is doing on all these things? What is airport? ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శంషాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ప్రయాణికులు ఏమంటున్నారు? ఇది ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది? సిబ్బంది ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఇండిగో విమానాల సంక్షోభం కొనసాగుతుంది. వాస్తవానికి ప్యాసింజర్స్ మాత్రం గడిచిన కొద్ది రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పరిశీలిస్తే వేల సంఖ్యలో ప్రయాణికులు కూడా నానా అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఎయిర్పోర్ట్ వద్ద పరిశీలిస్తే ఇండిగో ఫ్లైట్ సంబంధించి ప్యాసింజర్స్ అందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సర్వీసెస్ సంబంధించి కూడా చాలా వరకు అంటే ఈరోజు ఇప్పటివరకు అప్డేట్ పరిశీలిస్తే 64 ఫ్లైట్స్ ఈరోజు సరిగ్గా అంటే ఉదయం నుంచి ఇప్పుడు సమయం 10-15 అవుతోంది. ఇప్పటికి పరిశీలిస్తే 69 ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. సో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ఇండిగో విమానాలు రద్దవడంతో నిన్న ఒకరోజే అంటే 1000కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇంకా విమానాలు రద్దు చేయడంతో ఇండిగో సంబంధించిన యాజమాన్యం అలాగే సిబ్బందిపై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. మనం చూడవచ్చు, ఇది ఇండిగోకి సంబంధించిన బ్లాక్. ఇక్కడ ఇండిగో సిబ్బంది ఉన్నారు. వారు ప్యాసింజర్స్ అందరికీ కూడా వారు ఆన్సర్ చేస్తున్నప్పుడు కూడా ఇండిగో విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు ఎమర్జెన్సీ సర్వీసెస్ అని, తర్వాత టూరిస్ట్ ప్లేసెస్ అని, తర్వాత విందు అలాగే విహారయాత్రలకు వెళ్తుంటారు, తర్వాత మ్యారేజెస్కి వెళ్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వారు ఫ్లై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇండిగో ఫ్లైట్స్ అనేవి రద్దు అవ్వడంతో ఒక్కసారిగా ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 రోజుల్లో కూడా అంతా సర్దుకుంటుందని చెప్పి ఇటు అంటే 10-15 తేదీల కల్లా విమానాలు రాకపోకలు ఉంటాయని ఇండిగో CEO పీటర్స్ ఎల్టర్స్ చెప్పినప్పటికి కూడా సరైన సమాధానం లేదు. అలాగే తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, అలాగే ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ రావాల్సిన ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో వారికి సంబంధించిన లగేజ్ కూడా ట్రాకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో లేకపోవడం, అలాగే ఇంకా సిస్టమ్ అంతా కూడా సెటప్ కావడానికి అలాగే మెకానిజం కావచ్చు, అలాగే ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్గా పరిశీలిస్తే పైలట్ సంబంధించిన సిబ్బంది కొరత ఉంది. అలాగే ఇండిగో విమానం సంబంధించిన ఎయిర్లైన్ సంబంధించి సిబ్బంది కూడా కొరత. అంతా కూడా ప్రయాణికుల అవస్థలు ఎదుర్కొంటున్నారు. కీలక నిబంధనలు కూడా సదరించారు ఇటు DGCA. అయినప్పటికీ కూడా ఇంకా ఇండిగో విమానాల సర్వీసెస్ కూడా ఇంకా స్టార్ట్ కాకపోవడంతో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో అధిక విశ్రాంతి వెదులుబాటుతో పాటుగా విధుల నుండి విరామం తీసుకున్న పైలట్లను వెంటనే విధులకు హాజరయ్యేలా నిబంధనలు కూడా సడలించింది DGCA. అయినప్పటికీ కూడా ఈ నిబంధనల వల్ల ఎక్కువ మంది
పైలట్లు కూడా అందుబాటులోకి వస్తారని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ఇప్పటి వరకు పరిశీలిస్తే ఎక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు. వాస్తవానికి హైదరాబాద్కి ఇతర రాష్ట్రాల నుంచి ఫ్లైట్స్ హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. 69 ఫ్లైట్స్ ఓవరాల్గా మార్నింగ్ 6 to 10:15 వరకు పరిశీలిస్తే 69 ఫ్లైట్లు కూడా రద్దయ్యాయి. వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తున్న మరో ఫ్లైట్స్కి సంబంధించి కూడా పరిశీలిస్తే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా నిలిచిపోవడం కావచ్చు. అలాగే వాటికి సంబంధించిన లగేజ్కి సంబంధించి ట్రాకింగ్ కూడా అందుబాటులోకి లేదు, సిస్టమ్ కూడా. అంటే ప్రయాణికులు తమ లగేజ్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. అలాగే ఎప్పుడు ఫ్లైట్ తిరిగి పునఃప్రారంభం అవుతుందో కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఇండిగో సర్వీసెస్ నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో వారు అసహనం కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో ప్రయాణికులు చాలా సుదూర ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే వారు గమ్యస్థానాలు వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సడన్గా ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అవ్వడంతో వారి దిక్కుతోచని సిచ్యువేషన్ ఉంది. అలాగే ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడంతో అమౌంట్ కూడా రిఫండ్ అవుతున్నప్పటికీ కూడా వారు ఏ ఫ్లైట్స్ బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, తర్వాత ఎక్కడ వెళ్ళాలో కూడా కాస్త అయోమయం సిచ్యువేషన్ నెలకొంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గడిచిన కొద్ది రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇండిగో సంబంధించి సర్వీసెస్ బ్లాక్ వద్ద వారికి సంబంధించి సర్వీసెస్ తెలుసుకునేందుకు కూడా వారంతా కూడా పడిగాపులు కాస్తున్నారు. తర్వాత సరైన ఆన్సర్ రాకపోవడంతో కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఉదయం నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే 60 పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. హైదరాబాద్కి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి రావాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు అలాగే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన ఫ్లైట్స్ కూడా ఒక్కసారిగా రద్దయ్యాయి. సో డీజీసీఏ నిబంధనలు కూడా సడలించింది. వెంటనే సిబ్బంది కూడా అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. అలాగే పైలట్స్ కూడా అందుబాటులోకి వస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది. మరి ఎంతసేపట్లో ఫ్లైట్స్ అన్ని కూడా పునరుద్ధరించబడతాయి, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని మాత్రం ఒక అయోమయం నెలకొంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రం ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. Right, Kiran, thanks for the updates. आपको थोड़ा भी शर्म नहीं है, थोड़ा भी शर्म नहीं है आप लोगों को। हिंदी में बोल रहा हूँ, शर्म नहीं है थोड़ा भी। थोड़ा बाहर के सामने आओ। Where people are shouting just to speak to the manager politely and Ma'am, I can't hear you. Talk with the speakerphone, please. I instead can't of hear you. customer, you should pay